పరిశుద్ధ గ్రంథంలో మానవులమైన మనందరి జీవితాలలో కష్టాలు అనేవి ప్రతి వారికి వస్తాయి. ప్రార్థనోళ్ళకి కష్టాలు వస్తాయి, ప్రార్థనకి వెళ్ళనోళ్ళకి కష్టాలు వస్తాయి. దేవుడు ఉన్నాడనే వారికి కష్టాలు వస్తాయి, దేవుడు లేడనే వాళ్ళకి కష్టాలు వస్తాయి. అయితే కష్టకాలములో ఆ కష్టాలలో నుండి మనం బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలో పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు కీర్తనాకారుడు పాట పాడుతూ ఆయన అంటాడు, కష్టకాలమందు వారందరూ యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని తప్పించెను. దేవుని వాక్యంలో 107వ కీర్తన 5-6 చరణాలలో ఆ మాట అంటాడు, కష్టకాలమందు మన పితరులై ఉన్న ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. మరి మనకు కూడా కష్టాలు ఉన్నాయి. అనేక మందికి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా కష్టాలు అనేవి అందరికీ ఉంటున్నాయి. కానీ ఆ కష్టాలలో నుండి మనం బయటపడాలి అని అంటే మనం కూడా చేయాల్సిన పని దేవునికి ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు అంటాడు 5వ అధ్యాయంలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలను. ప్రార్థన అంటే పరమ తండ్రితో సంభాషణ. కష్టాలు ఇతరులతో పంచుకుంటే పోవట, కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటే తొలగిపోవంట, అవసరమైతే ఇంకెక్కువ క్రొత్త కష్టాలు వస్తాయి. కానీ కష్టకాలములో మనం చేయాల్సింది దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఎటు ఉపవాసం ఉంటున్నారు, ప్రతిష్ఠించుకున్నారు, సమర్పించుకున్నారు. మన కష్టాలలో నుండి మనం బయటపడటానికి మనకు తెలిసిన వారు ఎవరైనా కష్టాలలో ఉంటే ఆ కష్టాలలో నుండి వాళ్ళు బయటపడాలి అని అంటే మనం ధనం ఇస్తేనో ధాన్యం ఇస్తేనో సరిపోదట. కానీ అవేవి మనం ఇవ్వలేకపోయినా ఆ కష్టాలలో నుండి బయటపడటానికి సులువైన సూత్రం ఏది అని అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే మీలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంటాం. ఏదైనా ఒక కుటుంబంలో మనం ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటే దేవుని వాక్యం కొద్ది సమయం ధ్యానం చేసుకొని మీ అందరూ ఇంటి వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయమంటానంటే మీ ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబానికి ఉన్న కష్టాలలో నుంచి విడిపిస్తాడు. ఉపవాసం ఉన్నామని ఏదో మనం గొప్పగా డబ్బులు కొట్టుకోవటం కాదట, కానీ మనల్ని మనం గొప్ప చేసుకోవటం కాదట, కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనకి మేలు చెయ్యాలి అని అంటే మనం చేయవలసిన పని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన ఉన్నది, 2-3 కూడి ప్రార్థన చేసినది ఉన్నది, కుటుంబంగా కూడి ప్రార్థన చేసినది ఉన్నది, సంఘం అంతా కూడి ప్రార్థన చేసినది ఉన్నది. సంఘ ప్రార్థనకి ఎంత బలం ఉంటుందో తెలుసండి. ఓసారట ఈ సంఘటన చెప్పి నేను ప్రార్థన చేస్తా. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సీమోను పేతురు దేవుని సేవకుడు ఆది అపోస్తలుడై ఉన్న పేతురు భక్తుడిని పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. అంతకుముందు పరిస్థితులు యాకోబును పట్టుకోవటం, ఖడ్గముతో చంపించటం జరిగింది. అంటే హేరోదు కబంధస్థాలలో నుంచి బయటపడటం జరిగేది కాదు. అంత కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది, అంత కట్టుదిట్టంగా ఆ చెరసాలను భద్రంగా కాపాడుతూ ఉంటారు. అందరు ఆశలు వదులుకున్నారు. అయ్యో కొద్ది రోజుల క్రితమే యాకోబును కొట్టి చంపారు కదా, తల కొట్టేశారు కదా, ఖడ్గంతో చంపించారు కదా, ఇప్పుడు పేతురు భక్తుడు దొరికాడు కదా, అయ్యో పేతురు భక్తుడికి కూడా అదే గతి పడుతుందని చెప్పి సంఘంలో అనేక మంది అనుకొని ఏడుస్తూ కూర్చోలేదంట. కానీ ఓ సేవకునికి కష్టం కలిగినప్పుడు సంఘమైతే 5వ వచనంలో అంటున్నాడు, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు. ఏం చేయాలంటే అండి, ఓ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు సంఘ కాపరిగా సంఘాన్ని నడిపిస్తున్న దేవుని సేవకునిగా ఆ సేవకునికి కష్టం వచ్చినప్పుడు సంఘం అంతా చేసిన పని ఏంటనంటే వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. కనుక ఈ రాత్రి మన జీవితంలో మనకున్న బాధలలో నుంచి, మనకున్న కష్టాలలో నుంచి, మనకున్న బంధకాలలో నుండి మనం కూడా బయటపడాలనంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎవరైనా రోగంలో ఉన్నారని తెలిస్తే, ఎవరైనా బాధలలో ఉన్నారని తెలిస్తే, ఎవరైనా
కష్టాలలో ఉన్నారని తెలిస్తే ఇప్పుడు వారు ఆ కష్టాలలో నుండి బయటపడటానికి మనం చేయవలసిన పని ఏంటి అనంటే దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎట్లాగును ప్రార్థన చేయాలి అనంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మరి రాత్రికాల సమయంలో మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? ఉపవాస దినాలని చెప్పుకొని కాస్తంత సమయం దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోతే మనకు మేలు కలగదంట, కానీ మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా నన్ను దీవించు ప్రభువా, నా ఇంటిని దీవించు, నాకున్నవన్నీ దీవించు అని అంటే కాదట. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీవు ప్రార్థన చేసిన ఇతరులకు మేలు చేస్తాడు. అంతటితోనే ఆగకుండా ప్రార్థించిన నీకు అమితమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కష్టకాలమే, కష్టాలు వచ్చాయి, కానీ మనమందరం ఏమంటానంటే దేవుడి కష్టాలలో నుంచి నన్ను తప్పిస్తే నేను దేవునికి ప్రార్థన. కానీ అక్కడున్న పద్ధతి ఏంటన్నానంటే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండును. అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? చెరసాలలో ఉన్న పేతురుని బయటికి తీసుకొచ్చి సంఘానికి అప్పగించాడు. ఏదైనా బాధ కలిగితే ప్రార్థన చేయమనంటే మనం ఎంతసేపు చేస్తామని అంటే మహా చేస్తావు, పావు గంట చేస్తే నువ్వు ఒకరోజు చేసినట్టుగా ఫీల్ అయిపోతావు. మనకు అట్లా చెప్తూ ఉంటుంది మన మనసు, చాలా టైం ప్రార్థన చేసావు ఈరోజు అని. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారట ఆ సేవకుడై ఉన్న పేతురు భక్తుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఎట్లాగుని చేస్తున్నారు అంటే అందులోనే అంటాడు కదా 12వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఇట్లు ఆలోచించుకొని చెరసాలలో నుంచి బయటపడిన పేతురు భక్తుడట మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన ఏం చేస్తున్నారంట? ఎక్కడ? మరియ ఇంట్లో అనేకులు కూడి. ఇదివరకు అందరికి టెలివిజన్ లేనప్పుడు టీవీ ఉన్న ఇంట్లో అనేకులు కూడి ఉంటారు. ఎందుకు? ఇష్టమైన. ఇప్పుడు కూడా మనం వెళ్ళి సడన్గా మన విశ్వాసుల ఇళ్ళల్లో ఇప్పుడు కొంతమందిని చూసామనుకోండి, లేని వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు అనేకులు కూడి ఎంత బాధపడతారో. అమ్మో, పగలంతా 4 దాకా ప్రార్థన చేసావు. నిజమే, నువ్వు 4 దాకా ప్రార్థన చేసావు, ఏం చేసావు నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ అక్కడ వారట మార్కు అనే ఆ మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి పేతురు భక్తుడు వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన. మన ఇళ్లలో కూడా ప్రార్థన చేయటానికి కూడుకోవాలి, కానీ ఇంకేవేవో నష్టాలు తెచ్చుకోవటానికి కూడుకోవని అవసరం లేదంట. మనం దేనికోసం కూడుకుంటాం? అప్పుడప్పుడు ఇళ్లలో కూడుకుంటాం. ఎంతసేపు వ్యవహారమో, ఎంతసేపు ముచ్చట్లో. కానీ వాక్యం అంటుంది ఆది అపోస్తలుల కాలంలో దేవుడు ఉత్సవాలు రగిలించటానికి, దేవుడు ఘనకార్యములను జరిగించటానికి ఏంటి అనంటే అనేకులు దేవుని పిల్లలు కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు. చేయగలుగుతున్నామా? అలాగున ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించెను. ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది, కానీ దేవుడు కార్యం జరిగించి విడిపించిన కాపరి స్వరం కూడా గుర్తుపట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరన్నా గుర్తుపెట్టిన వాళ్ళు చెబితే పిచ్చిదాని నువ్వు ఊరుకో, ఇప్పుడు ఎట్లా వస్తాడు? అసలు హీరోదు కబంధాస్తాల్లోంచి తప్పించుకోవటం సాధ్యమా? ఇంకెక్కడి నుంచి అయినా ఎవరైనా తప్పించుకోగలరేమో, కానీ పొర్రపాటును కూడా హీరోదు చెరసాలలో నుంచి తప్పించుకోవటం జరిగేది కాదమ్మా. నేను నిజంగా విన్నానంటే ఆమెను అన్నారంట, నువ్వు పిచ్చిదానివి, నువ్వేదో భ్రమలో ఉన్నావులే అని అన్నారంట. ఎక్కడంటాడు? 15వ వచనంలో అనుకుంటగా. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినది నిజమని దృఢముగా చెప్పినప్పుడు చూడటానికి వచ్చారంట. చూసారా? కూడి ప్రార్థన చేస్తానే ఉంటాం. వేళల్లో ప్రార్థన మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. వేళల్లో చిన్నవి అయితే పోతాయి, కానీ ఇంత పెద్ద సమస్యలు ఎట్టపోతాయి ఆయన చెప్పటం సరే, మనం ప్రార్థన చేయటం సరే అనేవాళ్ళు కూడా లేకపోలే. కూడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇదే అపోస్తలుల కార్యాలలో 2వ అధ్యాయం మొదట్లో చూస్తే మేడగదిలో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండగా
పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. కూడి ప్రార్థన చేయాలి. ఇదే అపోస్తలుల కార్యములో ప్రమాద పంచుకెళ్ళిపోయారు, ఓడబ్రద్దలై పరిస్థితి వచ్చింది. 27వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 36-37 వచనాలలో అంటాడు, 276 మందితో ఓడలో ప్రయాణం చేస్తున్న సంఖ్య ఉన్నది. ఓడ బ్రద్దలైపోయింది. కానీ పౌలు భక్తుడు చెప్పిన మాట, కూడి ఆయన మాట ఆలకించారు. కూడి ఆయన చెప్పిన మాటకి చెవినిచ్చి ఆ రొట్టెను తీసుకున్నారు. దేవుడు ఓడ బ్రద్దలయ్యేటట్టు చేశాడు. కానీ ఓడలో ఉన్న ఒక్కనికి కూడా హాని కానీ నష్టం కానీ జరగల. కనుక మనం కూడా కూడుకొని ఏం చేయాలటండి? ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. ఉపవాస దినాలలో సమయాన్ని పోనీయొద్దు. సమయాన్ని దుర్వినియోగం చేసుకోక సద్వినియోగం చేసుకుంటాం. ప్రభు సన్నిధిలో నూతన పరచబడాలి. ప్రార్థన ద్వారా మన తలంపులు మారాలి, మన ఆలోచనలు మారాలి. ఉపవాసం అంటున్నాంలే, రోజులు గడిచిపోతున్నాయిలే, మొత్తానికి ఒక వారం అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఆహా ఓహో అనుకుంటే కాదంట. కానీ రోజులు గడవటం కాదు, దేవుని సన్నిధిలో మన ముఖాలు వెలిగించబడాలి. మోషే భక్తుడు 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండపైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన కొండ దిగి వస్తుంటే ఆయన ముఖము సూర్యుని ముఖం వలె ప్రకాశించినట్లుగా, మరి నువ్వు కూడా ఈ 40 దినాలు ప్రార్థనల తర్వాత నీ ముఖం తరిగిపోవటమో, నీ బరువు తరిగిపోవటమో, నీ కొలతలు మారిపోయి అందరూ నేను చూసి జాలిపడేటట్టు ఉంటాం కాదట. మన ముఖాలు దేవుని చేత వెలిగించబడాలి. ఆది అపోస్తలుల కాలంలో సంభవాలు ఇవన్నీ. భక్తులు కొంతమంది అనుభవంతో అంటారు, ఎవని మోకాలు నల్లబడునో వాని ముఖము తెల్లబడును. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో దేవుని వెలుగు వారి ముఖాలలో. నేను ఎందుకు నొక్కి ఒక్కడి నుంచి ఈ దినాల్లో చెప్తున్నానంటే, మనము దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, భర్తకు మార్పును దయచేయి, పిల్లల భవిష్యత్తును దీవించు, నా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, నా ఒంటిలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇదిగో ఈ పరిస్థితులన్నింటిలో నీవే నా సమస్యకు పరిష్కారం అయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటే అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. సంఘమైతే కూడి అత్యాసక్తితో ఈ 40 దినాలు సమర్పించుకున్న మీరు, నేను, మనమందరం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. కూడి ప్రార్థన చేయాలి. కొంతమంది అంటారు అక్కడ కూడే చేయాలి, ఏం పర్వాలా, అక్కడికి రాకపోయినా నేను చేస్తే దేవుడు బాగా వింటాడు నా ప్రార్థన అంటారు. ఆ మధ్యకాలంలో డిఎల్ మోడీ గారు దైవజనులు మంచి ఉజ్జీవంగా పరిచర్య చేసిన సేవకులట. ఆ సంఘంలో ఒక ఆమె అందరికన్నా ఆదివారం ముందుగా వచ్చేదట. వచ్చి మందిరాన్ని శుభ్రంగా తుడిచి చాపలేసి ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వేసిన చాపలన్నీ చుట్టేసి మందిరాన్ని శుభ్రంగా ఊడ్చేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళేదంట. కొద్ది కాలం పోయింది, దేవుడు ఆమెను దీవించాడు, మంచిగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు, ఉజ్జీవోత్సవాలు రగులుతూ ఉంది, ఆత్మచేత మండించబడుతుంది. కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత అందరికన్నా ముందు వచ్చి ఆమె ఆదివారం ఆలస్యంగా రావటం మొదలెట్టింది. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత పాటలో ఆరాధన అయిపోయినాక రావటం మొదలెట్టింది. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత అంట ప్రసంగం మధ్యలో రావటం మొదలుపెట్టింది. ఈ కొద్ది రోజులు పోయినాక గుడికి రావటమే మానేసిందంట. ఇక మరి పాస్టర్ గారు కదా, ఈ పాస్టర్ గారు ఏం చేయాలనంటే, కొంతమంది అదేం సోద్యం, అయ్యగారు వచ్చి బతిమలాడితేనే వస్తారంట, లేకపోతే రారంట ఆదివారాలు. అంటే వీళ్ళు దేవుని కోసం వచ్చేవాళ్ళు. నువ్వు వెలిగించబడాలి, నువ్వు దేవుని ఆత్మచేత రగిలించబడాలనుకుంటే నీవు దేవుని కోసం పరుగులెత్తి రావాలి. మానేసిందంట. మానేసిన తర్వాత 1 వారం చూశాడు, 2 వారాలు చూశాడు, సేవకుడి ఇంటికి వెళ్ళాడంట. వెళితే ఆమె హఠాత్తుగా అయ్యగారిని చూచి అయ్యో ఎదురొచ్చి వందనాలు చెప్పి సాధారణంగా కూర్చుండబెట్టి కాఫీ కలుపుతుందంట. అమ్మ మీతో మాట్లాడేద్దామని వచ్చానమ్మా అంటే, ఆగండి అయ్యా, రాక వచ్చారు, మరి నేను ఇచ్చి కాఫీ తీసుకొని ప్రార్థన చేయుదురు ఆగండి అయ్యా అని చెప్పి ఆ కట్టెల పొయ్యి వెలిగించి ఇక ఆ కట్టెల పొయ్యి మీద పాలు పెట్టి మాట్లాడుతూ ఉందంట. ఈయన అడుగుతున్నాడంటమ్మా, అందరికన్నా బాగా పరిచర్య చేసేదానివి, అందరికన్నా ముందొచ్చేదానివి, ఎందుకమ్మా నువ్వు ఆదివారం ఆరాధనకి కొద్ది కాలం నిర్లక్ష్యంగా ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడైతే ఏకంగా 2-3 వారాలు మానేసావు, ఏంటమ్మా అనంటే, ఎక్కడండి తీరుబడి కుదరట్లేదండి, పనులు ఎక్కువైపోయినాయి. ఈయన ఏం చెప్పాలి అర్థం కాకమ్మా,
ఇలాగను నువ్వు వెనకబడిపోతే భక్తి జీవితంలో చల్లారిపోతావుగా, వాక్యం వింటలేదుగా, దేవుని పిల్లలతో సహవాసం లేదుగా, దేవునికి దూరం అయితే అనేక ఇబ్బందులు వస్తాయి గమ్మా అనంటే అప్పుడు ఆమంటుందంట, మీరు నమ్ముతారో నమ్మరో కానీ పాస్టర్ గారు, అదేంటో సంఘంలో కూర్చున్నప్పుడు కన్నా ఇంట్లో కూర్చొని నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ పెళ్ళు నా మీదకి దిగుతుంది అని అన్నదంట. ఇప్పుడు అది దేవుని ఆత్మ కాదు అని అన్నాడు అనుకో, పొయ్యి మీద పెట్టిన పాలు మొఖాన్ని కొట్టిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎంత వినయంగా ఉంటారో అంత తిరుగుబాటుదారులు కదండి వీళ్ళు. అందుకని ఆయన ఏం చేశారంటే తెలివిగా ఏమనలేకమ్మా ఆ మండే పొయ్యిలో ఒక కట్టెని తీసి ప్రక్కన పెట్టమన్నాడంట. ఎందుకు చెప్పాడా ఏంటని కూడా ఆలోచన లేదు, తీసేసి ప్రక్కన పెట్టింది. కాసేపటి తర్వాత కప్పు కాఫీ కలిపిస్తే ఇప్పుడు ఆయన అన్నాడంట, దైవజనుడు మోడీ గారు, అమ్మా ఇందొక కట్టెని తీసావు కదా, ఏదది అని అంటే, ఎందుకండి ఒకసారి చూపించండి అని అనంటే ఆరిపోయి ఉన్నదంట. అప్పుడు ఆయన అన్నారట, అమ్మా మండే కట్టెని తీసావు కదా, ఇప్పుడేంటి ఆరిపోయి అలాగున నల్లగా బొగ్గులాగా మారిపోయిందని అంటే ఆ తల్లి అన్నదంట, అయ్యా మండే పొయ్యిలో ఒక పచ్చి కట్టె పెట్టిన కాసేపటికి అది కూడా బగబగా మండుతుంది. మండే కట్టెని పొయ్యిలో నుండి కుంపటిలో నుండి ప్రక్కకు తీస్తే కాసేపటికి ఆరిపోతుంది. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నాకు తెలియక కాదు నిన్ను అడిగింది, సంఘమనే పొయ్యిలో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన నీవు, పచ్చి కట్టెలాగా క్రొత్తగా వచ్చిన నీవు పొయ్యి అనే సంగపు కొంపుటిలో ఉంటే దేవుని ఆత్మచేత నీవు రగిలించబడతావు, మండుతావు. కానీ నేను మండుతున్నానులే, నేను బాగానే ఉన్నానులే అని చెప్పి భక్తి గర్వంతో అతి పరిశుద్ధునిగా అతి పరిశుద్ధురాలుగా నువ్వు ఎంచుకొని సంఘానికి సహవాసానికి దూరమై ఎడమైతే ఇదిగో ఇట్టనే నల్లగా బొగ్గులాగా మారిపోతావు, ఆరిపోతావమ్మా అని అన్నాడంట. అప్పుడు తెలుసుకొని నాటి నుండి దేవుని సన్నిధానానికి రావటం మొదలుపెట్టిందంట. అంచేత ఈ రాత్రి నీవు నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో మనలను మనం ఆయనకి ఇష్టలుగా మార్చుకోవటానికి, మనకున్న సమస్యల నుంచి మనం బయటపడటానికి అత్యాసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పేతురు భక్తుడు బయటికి రావటానికి గల కారణం సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. మరి రాత్రి సంఘంలో అనేక మంది బిడ్డలు లేని వారు ఉన్నారు, అనేక మంది పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది రోగాలతో బాధలతో ఉన్నవారు ఉన్నారు. వీరి కొరకు మనం మానక అనుదినం కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆమంటే నాకు ఇష్టం లేదండి, అసలు ఆ పేరు చెప్తేనే నాకు ప్రార్థన నడవదండి అని అంటే దేవుడు నీకు మేలు చేయడు. దేవుడు నీకు మేలు చేయాలి అని అంటే సంఘముగా కూడుకోవాలి. కూడుకున్న మనం కష్టాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన, ఏ ప్రార్థన చేయాలనంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. ప్రార్థన చేస్తున్న నీవు జవాబు కొరకు ఎదురు చూడాలి. ఎవరైనా దేవుడు జవాబు ఇస్తున్నాడని చెబితే ఆయన చెప్పాడు కాబట్టి మనం చేసాం, కానీ ఇది ఎందుకు జరిగిద్ది, నువ్వు పిచ్చిదానివి అని చెప్పి రోదే అనే చిన్నదానిని అన్నట్టుగా మనం అవిశ్వాసపు పలుకులు పలకకూడదంట. కనుక ఈ రాత్రి కూర్చున్న మనం ఈ ఉపవాస దినాలలో, వసంత దినాలలో మనము బాధలలో ఉన్న వారి కొరకు కూడుకున్న మనం అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని నమ్మి ఆయనను ఘనపరచుదాం. ఆ రీతిగా మనమందరం కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మేలొందటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ, ప్రభువా నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నో ఇబ్బందులయ్యా, ఎన్నో కష్టాలయ్యా, ఎన్నో ఆపదలు, వీటన్నిటి నుంచి